చూడండి. సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క చిత్తమును బట్టి దేవుని యొక్క చిత్తమును బట్టి ఒక చిన్న విషయమును ధ్యానించుకొని ఈ యొక్క కూడికను ముగించుకుందాం. సమయములో బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయము 9, 10 వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. అందుకు యేసు బాగా వినండి. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఇక్కడ చదవబడినటువంటి సందర్భమును చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకుందాం. ఎందుకంటే ప్రస్తుత కాలములో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు మానవులు జీవిస్తున్న జీవితములో ప్రతి ఒక్కరికి ఈ జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఈ జీవితములో ఎన్నో పనులలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో సమస్యలలో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి జీవితం మనుషుల జీవితం. ఈ మనుషుల జీవితము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని ప్రతి మనిషి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బ్రతకాలని ఆశపడతారు. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా వేరే వాళ్ళకు నచ్చినట్టు బతకాలని ఆశ ఉండదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు బతకాలని ఉంటుంది. పరిస్థితుల ప్రభావం బట్టి వేరే వాళ్ళకు అనుకూలంగా బ్రతికేస్తుంటాం అంతే. పుట్టినప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని బాధ్యతలు వచ్చి వాళ్ళ నెత్తిన పడతాయి. బాధ్యతలు వచ్చినప్పుడు కొన్ని మర్చిపోవాలి తప్పదు. కోరికలను, బాధ్యతలు వచ్చినప్పుడు కొన్ని ఆశలు ఉంటాయి, వాటిని మర్చిపోయి ఆ బాధ్యతలకు అనుకూలంగా ఆ బాధ్యతలు నెరవేర్చడానికి వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకోసం బతకాలి అనుకున్నారో అవి మర్చిపోతారు అంతే. కావాలంటే మీరు కూడా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది మీరు ఉన్నారు కదా, మీరు కూడా పుట్టి పెరుగుతున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి. వివాహం అయి వేరే ఇంటికి వచ్చిన తర్వాత కోరికలన్నీ చంపుకొని బతికేస్తుంటాం అంతే. ఎవరికి వాళ్ళ కోరికలు ఇక్కడ నెరవేరు. కోరికలు చంపుకొని ఉన్న జీవితాన్ని ఏదో రకంగా సాగించుకుంటూ ముందుకు పోయే జీవితాలే మనుషులందరి. ఎందుకంటే కాంప్రమైజ్ అంటే సర్దుకుపోయి బతకటం నేర్చుకున్నారు అందరూ. అంటెలో సర్దుకుపోయినటువంటి మనుషులు దేవుళ్ళ దగ్గర కూడా సర్దుకుపోయాడు. దేవుని దగ్గర కూడా సర్దుకుపోయాడు. ఎందుకు సర్దుకుపోయాడంటే మిగతా అన్నీ ఏమనుకుంటున్నా, ఎలాగా మనిషికి అవసరమో దేవుడు కూడా మనిషికి అలాగే అవసరమని మనుషులు ఊహించుకుంటున్నారు అంతే. మనిషి జీవితంలో తిండి ఎంతో, మనిషి జీవితంలో ఇల్లు ఎంతో, మనిషి జీవితంలో వస్త్రాలు ఎంతో, మనిషి జీవితంలో దేవుడు కూడా అంతేనని ఒక పక్కన పెట్టారు దేవుణ్ణి. అందుకని ఈరోజు మనుషులకు దేవుడు అర్థం కాల. ప్రాముఖ్యం ఏమొచ్చిందంటే మనుషులకు డబ్బు వచ్చింది. ప్రాముఖ్యం మనుషులకు ఏమొచ్చిందంటే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అందువలన ప్రాముఖ్యమైన దాని దగ్గర ప్రాముఖ్యమైనటువంటి దేవుడు మనుషులకి అర్థం కాకుండా వ్యర్థముగా దేవుని పక్కన పెట్టేటువంటి రోజుల్లో బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు జక్కయ్య. మీ అందరికీ తెలిసేన. కానీ ఈయన ఎలాంటి వాడంటే ధనవంతుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈయన ఎలాంటి వాడు? ధనవంతుడు.
ధనవంతుడైనోడికి ఏమన్నా కొదువు ఉంటాయమ్మా? నిజంగా చెప్పండి, ఏమన్నా కొదువు ఉంటాయా? ధనవంతుడైనోడికి ధనం ఉంటుంది, ఇంకేముండదు. అది గుర్తుపెట్టుకోండి. ధనం ఉంటది కానీ ఇంక ఏముండదు. ఏమెందుకు ఉండదంటే కోరికలు ఉండవు, ఆశలు ఉండవు, స్వతంత్రం ఉండదు, ఇష్టాలు ఉండవు, ఏమీ ఉండవు. ధనం మాత్రమే ఉంటుంది. ఈ ధనము సంపాదించటానికే జీవితం మొత్తం బతికేస్తుంటాడు అంతే. అర్థమవుతుందా? ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం పడుకున్నంత వరకు కూడా ధనము సంపాదించటానికే ఈ యొక్క మనిషి బతుకుతున్నాడు. అందువలన లేచిన వెంటనే క్యాలిక్యులేషన్ చేస్తాడు, లెక్కలేస్తాడు. ఏమి లెక్కలేస్తాడంటే ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత సంపాదించాలి. ఈ జక్కయ్య యొక్క జీవితం అది. ఎంత ఖర్చు అవుద్ది నా ఇంట్లో, నా భార్యకి ఎంత ఖర్చు అవుద్ది, నా బిడ్డలకి ఎంత ఖర్చు అవుద్ది, నాకు ఎంత ఖర్చు అవుద్ది, నా ఇరుగు పొరుగు వాళ్ళకి ఎంత ఖర్చు అవుద్ది, నా వల్ల ఎంత ఖర్చు ఈ రోజు అవుతుంది, నేను ఎంత సంపాదిస్తే నాకు మిగులుద్దని లెక్కలేసుకొని కాలు బయట పెట్టే రకమే అది. ఆయన జీవితం అక్కడ రాయబడింది. జక్కయ్య ధనవంతుడు అన్నాడు. ఎందుకు ధనవంతుడు అంటున్నాడంటే, ఇతడు ధనవంతుడు అవటానికి గల కారణం ఏంటంటే ప్రతిదీ లెక్క చూసుకొని బయటకు వచ్చేవాడు. ఎందుకంటే అతని పని ఏంది తెలుసా? సుంకం వసూలు చేసే పని, ఉద్యోగం పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగం, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎంత డబ్బులు ఉంటాయో మీకు కూడా తెలియదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎక్కడికైనా రైడ్కి కానీ ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వలేదనుకో వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు పోయి ఇంట్లో పోయి సోదా చేసినప్పుడు డబ్బు దొరికినప్పుడు వాటిల్లో లెక్క పత్రాలు లేని డబ్బులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ మరలా వాళ్ళకి ఇవ్వాలంటే కొద్దిగా డబ్బులు ముట్ట చెప్తే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి జక్కయ్య సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తి. ఇతని జీవితంలో ఇతను ఏమనుకున్నాడంటే, నాకు ఉద్యోగం ఉంది, నాకు భార్య ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు, నేను మంచిగా సంపాదించుకున్నాను, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఇప్పుడు నాకు ఏది అవసరం లేదని బతికేస్తాను. ఈ రోజులలో బాగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా మనిషికి ఏముండాలంటే అతనికి ఒక ఇల్లు ఉండాలి, తర్వాత అతనికి భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, వీళ్ళు అందరూ బతకడానికి డబ్బు ఉండాలి. ఇంతకు మించి ఎక్కువ ఊరికి అవసరం లేదు. ఇంతకు మించి పట్టించుకున్నంత తీరిక కూడా మనుషుల దగ్గర లేదు. పట్టించుకుంటారా మీరు చూడండి. ఇంతకు మించి ఎక్కువ పట్టించుకోరు. ఇదే చాలు, ఇదే జీవితం. ఈ జీవితంలో ముందుకు సాగిపోతూ 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 ఎక్కడో ఒక చోట పోయిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎక్కడో ఒక చోట ఆగుతారు. ఎక్కడ ఆగుతారంటే మీరు బాగా అర్థం చేసుకోండి, 70 లేదా 50 లేదా మంచంలో కూర్చున్నప్పుడు ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఇన్ని సంవత్సరాలు నేను చేసింది ఏంది అని ఆలోచించినప్పుడు ఏది లేదు. నేను నా తల్లి గర్భంలో నుండి పుట్టి 5వ సంవత్సరంలో 10వ సంవత్సరంలో నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు, నా స్నేహితులతో మాట్లాడినప్పుడు నేను కొన్ని కలలు కన్నాను. ఇప్పుడు నేను కన్న కలలలో ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు. ఎందుకు నేను బతికానని అప్పుడు తిట్టుకుంటుంటారు అతను. ఏ మనిషి అయినా అప్పుడే తిట్టుకునేది. ఈ మధ్య కాలంలో తిట్టుకోవడానికి టైం ఉండదు, ఈ మధ్య కాలంలో నెరవేర్చుకోవడానికి టైం ఉండదు, ఈ మధ్య కాలంలో అనుభవించటానికి కూడా టైం ఉండదు. ఈ మధ్య కాలం అంతా కూడా బిజీ అయిపోయిన మనుషులు. కాబట్టి జక్కయ్య కూడా ఈ యొక్క ఉద్యోగంలో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు, ఈ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. అతడు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా ఏది పట్టించుకోడు, సంపాదించటము. ఆయన పని అదే. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఏదైనా కొదువు ఉంటుందా? బాగా ఆలోచిస్తున్నాము. డబ్బున్న ఇళ్లలో ఏమీ కొదువ ఉంటుందా? చెప్పండి, ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా చూడండి, ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈ లోకం ప్రకారం ఆలోచిస్తే ఏ కొదువులు ఉండవు. వాళ్ళ అవసరమైతే ఏది కావాలంటే అది తినగలరు, ఏది కావాలంటే అది కొనపుచ్చుకోగలరు, ఏది కావాలంటే అది అనుభవించగలరు, ఏది కావాలంటే అది పొందుకోగలరు. వాడు చెప్పిందే శాసనం అయిపోతుంది. కానీ వీళ్ళకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జక్కయ్యకు అంతా ఉన్నది, ఉద్యోగం ఉన్నది, ఈ ఆస్తి ఉన్నది, సంపద ఉన్నది, చెయ్యటానికి చేతి నిండా పని ఉన్నది. కానీ జక్కయ్యకు లేనిదేమిటి? ఆమేన్, రక్షణ. ఈ రక్షణని ఈ రోజు లోకానికి తెలియకుండా ఆపేశారు. అందుకని దేవుడు అనగానే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఒక రోజు మొక్కుకొని పోతే అయిపోద్ది అనుకుంటున్నారు. సంవత్సరం మొత్తం మమ్మల్ని బాగు చూశాడు కాబట్టి సంవత్సరంలో
ఒకరోజు దేవుడికి మొక్కుంటాం, తర్వాత వదిలేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం అంటారు. అంటే దేవుడు అనేవాడు ఎలా అర్థమైందంటే మనుషులకి సంవత్సరానికి ఒక రోజు గుర్తు పెట్టుకునేటట్టుగా అర్థమైపోయాడు మనుషులందరూ. కావాలంటే మీరు కూడా చూడండి, సంవత్సరానికి ఒక రోజు కానీ, నెలకు ఒక రోజు కానీ, వారానికి ఒక రోజు కానీ దేవుడు గుర్తుంచేటట్టుపోయాడు. కానీ మనిషి జీవితంలో దేవుడే ప్రాముఖ్యమని ఎవరికి తెలియలేకుండా చేశారు. ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదంటే మనిషి జీవితంలో తన గురించి తను ఆలోచించాలంటే ఏ సందర్భం రావాలంటే తన శరీరంలో కానీ, తన శ్వాస నిశ్వాసంలో కానీ ఏదో ఒక కుదు వచ్చినప్పుడు అది డబ్బు తీర్చలేదు, బంగారం తీర్చలేదు, బంధువులు తీర్చలేరు, ఆస్తి ఐశ్వర్యం తీర్చలేదు, సంపద ఏది తీర్చలేదు. అది తీర్చగలిగింది కేవలం దేవుడేనని ఆ టైం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి జక్కయ్యకి ఆ టైం రాలా. ఎందుకు రాలేదు? ఇంకా ఎందుకు రాలేదు? ఇంకా కొంచెం ఆలోచించాలి. కొద్దువు లేకపోతే డబ్బు ఉండి, ఆస్తి ఉండి, బంధువులు ఉండి, సంపద ఉండి, ఇల్లు వాకులుంటే అనారోగ్యం రాదు అని ఎక్కడా రాయబడలేదు. మరి జక్కయ్యకు ఆ కొదువు ఎందుకు రాలేదు? బాగా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మీరు ఇప్పుడు నేను చదివిన కానీ ప్రతిదీ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసినప్పుడు దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎందుకు అంటున్నాడంటే ఆయన మంచి వాళ్ళకును చెడ్డ వాళ్ళకును ఏమి చేసేవాడంట? మేలు చేసేవాడు దేవుడు. అది దేవుల్లో ఉన్న గొప్పతనం. ఎలాంటి వాళ్ళంటే మంచి వాళ్ళకు మేలు చేస్తాడు, చెడ్డ వాళ్ళకు మేలు చేస్తాడు. మరి చెడ్డ వాళ్ళకు మేలు ఎందుకు చేస్తున్నాడు? అసలు మంచి వాళ్ళకే చేస్తే అందరూ చెడ్డవాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు కదా. మరి చెడ్డ వాళ్ళకి ఎందుకు చేయాలి? బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చేయాలి చెడ్డ వాళ్ళకు మేలు? ఎందుకు చేయాలంటే ఒక తల్లికి ఇద్దరు కుమారులుంటే ఇద్దరు కుమారులను తల్లి చక్కగా చూసుకుంటారు. అది తల్లి ప్రేమ. కానీ చూసే వాళ్ళందరూ ఏమంటారంటే ఈ పనికి మాలినోళ్ళని ఎందుకు చంపేయచ్చు కానీ వీళ్ళందరూ అంటారు. తల్లి ప్రేమ వీళ్ళందరి దగ్గర దొరుకుద్దా? తల్లికి తెలుసు 9 నెలలు మోసి చిన్నప్పుడు పెంచి పోషించి ఆ బిడ్డను ఒక ప్రయోజకుని స్థితిలోనికి తీసుకొచ్చినప్పుడు మధ్యలో ఏదో కొన్ని దురలవాట్లకు చెడ్డ వ్యసనాలకు బానిసైపోయినప్పుడు వాడు ఏదో విషయంలో పాడైపోయినప్పుడు మిగతా వాళ్ళందరికీ నచ్చరు కానీ తల్లికి మాత్రం నచ్చుతాడు. అప్పుడు కూడా తల్లి ఏమంటారు తెలుసా? వాడు పనికి మాలినోడైనా, వాడు పనికి రానోడైనా, వాడు ఎంత చెడ్డవాడైనా తల్లి ఏమంటదంటే నా బిడ్డ బంగారం. నిజమది. ఎందుకు బంగారం అన్నదంటే తల్లికి తప్ప ఎవరికి నచ్చడు. ప్రపంచంలో మీరు బాగా ఆలోచించండి. ఏ పిల్లవాడు కూడా తల్లికి తప్పక ఎవరికి నచ్చడు. ఎందుకంటే తల్లి ఎలా ఉన్నా కూడా ప్రేమిస్తుంది, తల్లి ఎలా ఉన్నా కూడా ఇష్టపడుద్ది. ఎందుకంటే తన గర్భంలో నుంచి వచ్చిన బిడ్డను తను తృణీకరించదు. అదే విధముగా దేవుడు మనుషులందరినీ ప్రేమించేవాడు. అందరినీ ప్రేమించి అందరికీ ఆయురారోగ్యాలు, అందరికీ సంపదను, అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తుంటే ఇప్పుడు మనుషులకు దేవుడు గుర్తురాల. అర్థమైందా? అన్ని అందరికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నాకేమి తక్కువైందని దేవుడి దగ్గరికి రావాలంటే నీకు తక్కువ చెయ్యకుండా ఉన్నాయన గొప్ప ఆయన. ఏ పని లేకుండా ఏమి లేకుండా ఊరక ఇళ్లలో తిరుగుతున్నా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చేలోపు ప్లేట్లో అన్నం పెడుతుంది చూడు. ఇప్పుడు ఈడు గొప్పవాడా తల్లి గొప్పదా? కానీ జనాలందరూ ఈడేమంటాడు? నేను ఇంటికి పోయేలోపు ప్లేట్లకు అన్నం రెడీగా వచ్చి కూర్చోవాలంటాడు. అంటే ఈడు గొప్ప అనుకుంటాడు. కానీ తల్లి గొప్పదని వాడికి ఎప్పుడు తెలుస్తుంది? ఆమేన్. ఏందమ్మా? తల్లి లేనప్పుడు మరుక్షణం అర్థమవుతుంది. ఇంటికి రాగానే నా తల్లి నాకు అన్నం పెట్టలేదంటే నాకు తల్లి లేదు కదని. అలాగనే మనుషులకు దేవుడు ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడు దేవుడు తెలుస్తాడు. కానీ మనుషులకు దేవుడు దూరం కాకూడదని ప్రతి వానికి తను మేలు చేస్తూనే ఉన్నాడు. ఎంతగా మేలు చేస్తున్నాడంటే ఈ బిడ్డ ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా మరునాడైనా, ఈ సంవత్సరం కాకపోయినా వేరే సంవత్సరమైనా, తర్వాత సంవత్సరమైనా వాళ్లకు ఊపిరినిచ్చింది నేను, వాళ్ళకు ఆయుష్నిచ్చింది నేను, వారి జీవితాలలో కావాల్సినటువంటి సంరక్షణ నేను ఇచ్చానని వాళ్ళు ఏదో ఒక రోజు గుర్తిస్తాడని దేవుడు తన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూసేవాడు. వీళ్ళు ఏమంటున్నారంటే నాకేమి ఇబ్బంది ఏముందంటారు. ఇబ్బంది లేని వాళ్ళు ఎవరు లేరమ్మా. మీరు అర్థం చేసుకుని బాగానండి. ఇక్కడ నువ్వు వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చున్న నీకు ఇబ్బంది ఉండదు. యేసు ప్రభు దగ్గరికి రానివాడు కూడా ఈరోజు ఇబ్బంది లేదు. నేను ఫ్రాంక్ చెప్తున్నాను. మీరు బాగా అర్థం చేసుకోండి. రానివాడు కూడా ఇబ్బంది లేదు. మరి ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడంటే మనం పిల్లలము కాబట్టి. యాకోబుకు 12 మంది కుమారులుంటే పిల్లలలో స్వార్థం ఉంది కానీ తండ్రిలో స్వార్థం లేదు. స్వార్థం ఎవరిలో ఉంటుంది?
అన్నంటే తమ్ముడికి నచ్చదు, తమ్ముడంటే అన్నకు నచ్చదు, అక్కంటే చెల్లెలకు నచ్చదు, చెల్లెలంటే అక్కనకు నచ్చదు, కానీ తల్లికి అందరూ నచ్చుతారు. కాబట్టి మనకు వ్యత్యాసం ఉంటుంది, కానీ దేవుడికి మనలో వ్యత్యాసం అనిపించదు. మనకు వ్యత్యాసం అనిపించదు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య చేసేటువంటి పనులు అందరికీ నచ్చనియా? నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బాగా ఆలోచించాలి. ఎందుకు నచ్చలేదు? మీరందరూ బైబిల్ జక్కయ్య గురించి బాగా తెలిసిన వాళ్ళే. ఎందుకు నచ్చలేదు చెప్పండి? బాగా అర్థం చేసుకోండి. జక్కయ్య ఎందుకు నచ్చలేదంటే, జక్కయ్య చేసేది ఉద్యోగమే. ఉద్యోగమే. బాగా ఆలోచించండి. జక్కయ్య చేసేది ఉద్యోగమే. కానీ ఉద్యోగం చేస్తున్న జక్కయ్య ఎక్కడ ఏం తీసుకోవాలో అది తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి జక్కయ్య అందరికీ నచ్చలా. కొంతమందికి నచ్చాడు, కొంతమందికి నచ్చలా. న్యాయము అన్యాయము గుర్తించేంత మంచోడు కాదు జక్కయ్య. అతనికి కావాల్సింది సొమ్ము. ఎవరెట్టపోతే నాకెందుకని జక్కయ్య అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య ఉద్యోగం చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఉద్యోగం చేస్తున్న జక్కయ్య ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడా? మనిషి అనేవాడికి మానవత్వం ఎక్కడో ఒక దిక్కు ఉంటుందమ్మా. దాన్ని 6th సెన్స్ 7th సెన్స్ అంటారు. ఎక్కడో ఒక దిక్కు ఉంటుంది మానవత్వం అనేది. అది ఎప్పుడు బయటపడుతుందంటే, ఒంటరిగా ఇంట్లో కూర్చొని అన్ని బంధాలను కొద్దిగా పక్కన పెట్టేసి, అన్నిటినీ దూరం పెట్టేసి, ఒక్కసారి ఒంటరిగా ఒక 10 నిమిషాలు ఇంటిలో కూర్చొని ఆలోచించినప్పుడు మనిషికి బయటకు వస్తుంది మానవత్వం. ఈ మనుషుల మధ్యలో, ఈ పనుల మధ్యలో, ఈ బిజీ షెడ్యూల్లో పడిపోయి మానవత్వం మర్చిపోయి మనుషులు బతికేస్తున్నారు అంతే. ఎవరు చెడ్డోడు కావాలని కాదమ్మా, పరిస్థితులు అని అలా చేసేసాయి. ఎవరు తిరుగుబోతాడు తాగుబోతాడు కావాలని కాదు, పరిస్థితులు అని అలా మార్చేశాయి. ఎందుకు మార్చాయంటే, ఆ పరిస్థితులకు వాడు అనుకూలంగా లేక, వాడికి నచ్చినట్టు ఉండలేక, వాళ్ళకి నచ్చినట్టు చేయలేక, రెండిటి మధ్య ఇరుక్కుపోయి చచ్చిపోవాలో బతకాల అర్థం కాక, వాడికి నచ్చినట్టు లేక వ్యర్థమైన వాటి కోసం వెళ్ళిపోయి, ఎలాగైనా ఉంటే నన్ను వదిలేస్తారని వెళ్ళిపోయారంట అందరూ. మీరు అందరూ ఇప్పుడు అనుకున్న చెడ్డోళ్ళు అంటున్నారు చాలా మంది. వాళ్ళు కావాలని చెడ్డోళ్ళు కాల, పరిస్థితులు అలా వచ్చడం వల్ల వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు అంతే. కడుపు నిండకపోతే ఏం చేస్తాం తెలుసా? కడుపు నిండకపోతే ఏం చేస్తామమ్మా? మీ అందరి దగ్గర బాగా అర్థం కావడం చెప్తాను, ఏమనుకోవద్దు. అందరి దగ్గర కుక్కలు ఉన్నాయి కదా. రోజు నువ్వు అన్నం తినేటప్పుడు అంత ఎత్తే ఎలా ఉంటుంది అది? చాలా విశ్వాసం ఉంటుంది. కుక్క విశ్వాసం చాలా విశ్వాసం. అదే నువ్వు దాని ఎదురుగా గేట్ వేసి రోజు అన్నం తింటున్నావు అనుకో, ఏం చేస్తుంది అది? చూసి చూసి వెళ్ళిపోదు. నువ్వు గేట్ వేయకుండా చూసి లోపల దొరకబడి తినేస్తుంది. ఇప్పుడు తిన్నదని కుక్కను కొట్టడం తప్పా కాదా? ఇప్పుడు చెప్పండి అమ్మా. కుక్క ఇంట్లోకి వెళ్ళి అన్నం తిన్నదని కొట్టడం తప్పా కాదా? నీవు తినేటప్పుడు దానికి కూడా కొద్దిగా ఎత్తే అది అన్నం ఇంట్లోకి వచ్చి తిండి. కావాలంటే మీరు తాపుకుంటారు కుక్కలు కదమ్మా. మీరు తినేటప్పుడు అన్నం దానికి కొద్దిగా ఎత్తే, నువ్వు ఇంట్లో అన్నం అక్కడ వదిలేసి ప్లేట్లో అన్నం పెట్టేసి నువ్వు లోపల పోయి టీవీ చూస్తున్నా కూడా నీ ప్లేట్ కాపలా కాస్తుంది, కానీ మూతి కూడా పెట్టదు. మరి ఎప్పుడు మూతి పెడతంటే, దాని కడుపు కాలినప్పుడే మూతి పెట్టుద్ది. దానికి పెట్టకుండా నువ్వు తింటున్నప్పుడే మూతి పెట్టుద్ది. అలాగని మీకు అందరికీ చెప్తున్నాను, ఏ మనిషి కూడా కావాలని ఎప్పుడు చెడ్డోడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అందరి మీద మార్కులు వేసేసారు. కొంతమందికి స్టాంపులు వేశారు. ఇడిట్టాటోడు 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 అని. ఎందుకు స్టాంపులు వేశారంటే, అది మీ యొక్క స్వభావం కాదు, కానీ మనుషుల స్వభావమే అట్టాడిది. అర్థమవుతుందమ్మా? మనుషుల స్వభావం అట్టాడిది. నువ్వు ఎదుటి వాడికి ఎలాగైతే పేరు పెట్టావో, నీకు కూడా ఇంకొకటి పేరు పెట్టాడని నీకు తెలియని తత్వం. ఎదుటి వాళ్ళకి అందరం పేర్లు పెట్టేస్తాం. వీడు తాగుపోతాడు, వీడు తిరుగుపోతాడు, వీడు దొంగ, వీడు దోచుకునేవాడని. నీకు కూడా నీ అనుకున్నాడు ఒక పేరు పెట్టి ఉంటాడు. వీడు పొద్దుగూకులు పని అని ఏది పడుచుకోకుండా ఉండేవాడు ఆయన. భార్యను పడుచుకోరు, పిల్లలను పడుచుకోరు, తల్లిదండ్రులను పడుచుకోరు, పొలము ఇల్లు వాడికి అదే పేరు పెట్టారు. ఏం చేద్దామా? పేర్లు పెట్టేస్తారు. మనం అనుకుంటాం ప్రతి ఒక్కడికి ఒక వీక్నెస్ ఉంటది. ఆ బలహీనతే ఎదుటి వాడికి ఆయుధం అయిపోయింది. నేను చేయొచ్చుకోవద్దని చెప్పట్లే, ఏ చేద్దాం చెప్పట్లా. ఇక్కడ జక్కయ్య పరిస్థితి ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నాడు. ఉద్యోగంలో ఉన్నాడు, ఉద్యోగం చేసుకోవడం తప్ప కాదా? ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు, ఉద్యోగం చేయాలి లేదమ్మా? చేయాలి. మరి ఉద్యోగం చేయకపోతే ఏంటంటాడు? అంతే కదా. ఇప్పుడు మీరు అందరూ పనులు పోతారు కదా. పనికి పోయి మీరు అందరూ ఏమనుకుంటారు తెలుసా? బాగానండి, మీరు అందరూ పనికి పోయినప్పుడు ఏమనుకుంటారు తెలుసా? రైతు ఏమనుకుంటాడంటే, పనికి వచ్చే వాళ్ళకు 300 200 ఇవ్వాలనుకుంటాడు. పనికి పోయినాడు 500 ఇస్తే బాగుండు అనుకుంటాడు. ఇప్పుడు ఎవరు స్వార్థపరులు వీళ్ళిద్దరిలో? బాగా అర్థం చేసుకోండి. ఎవరు స్వార్థపరులు? ఇచ్చేవాళ్ళు స్వార్థపరులా, తీసుకోవాలనుకునే వాళ్ళు స్వార్థపరులా? ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు అంత ఆశల్లో ఉంటారు.
వీళ్ళకి ఏంటంటే ఒక రూపాయి ఎత్తే బాగుండని, వాళ్ళకి ఏంటంటే ఒక రూపాయి తగ్గితే బాగుంది. ఎవరి పరిస్థితులు వాళ్ళే. ఇప్పుడు జక్కయ్య చేస్తున్న ఉద్యోగం కూడా అట్టాడిదేనమ్మా. ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు, కావాలని ఏం చేయలా. అర్థమవుతుందా? ఇప్పుడు మందు షాపులో పని చేస్తుంటాడు ఒకడు అడిగితే మందు తెచ్చియాలి. నువ్వెందుకు మందు తెచ్చిస్తున్నావు అంటే వాడు జీతానికి పోయినాడు, వాడు 7 తెచ్చియాలి. ఈ రోజుల్లో మనుషుల జీవితాలు ఎలా మారిపోయాయంటే అర్థం కాకుండానే వ్యర్థమైపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. జక్కయ్య ధనవంతుడు, జక్కయ్య గొప్పవాడు, జక్కయ్య ఉద్యోగం చేసేవాడు, జక్కయ్య పేరు కలిగిన వాడు, జక్కయ్య ప్రఖ్యాతి కలిగిన వాడు. కానీ జక్కయ్య జీవితంలో రక్షణ లేదు. ఈ రోజు లోకంలో ఉన్న మనుషులందరూ మాకేది కొదవలేదు అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులకు రక్షణ లేదు. మనుషులకు రక్షణ లేదు. మిగతా ఎన్నున్నాయి, ఎన్ని ఉన్నా కూడా రక్షణ లేకపోతే వాడు దేనికి పనికిరాని వాడని బైబిల్ చెప్తుంది. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే ఆ వీధులలో యేసు ప్రభు వారు వస్తున్నాడంట. ఆ ప్రాంతాలలో వస్తుండగానే జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకోండు. ఇంత బిజీగా ఉన్నాడు, యేసు ప్రభుని చూడాలని ఎందుకు అనుకోండి అసలు? ఇప్పుడు చెప్పండి అక్కడ, యేసు ప్రభుని చూడాలని ఎందుకు అనుకున్నాడు? ఓకే, మంచిది. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఆయన చూడాలని పోయాడు. ఇంకా ఏమన్నా ఆలోచించాడు? యేసు ప్రభుని జక్కయ్య చూడాలని ఎందుకు అనుకున్నాడు? జక్కయ్య జీవితం మీకు చెప్పాను ఇప్పుడు దాకా, ఒక 20 నిమిషాలు చెప్పాను. జక్కయ్య బిజీ షెడ్యూల్ ఉంటాడు, ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. కనీసం ఒక్కడి ఇంట్లో కూర్చున్న వాడు లెక్కలేస్తుంటాడు. ఈ రోజు 4,000 వచ్చాయి, 4 కాసులు వచ్చాయి, నేను 2 కాసులు ఖర్చు పెట్టాను, 1 కాసు అక్కడ ఇవ్వాలి, 1 కాసు ఇక్కడ ఉంది, మిగతా నేను ఎలా సంపాదించాలి, ఎవరింటికి అడిపోయి ఏం సంపాదించాలి లెక్కలేసేవాడు. అనుక్షణం లెక్కలేసేవాడు. లెక్క మామూలుడు కాదు. అందుకని అతని గురించి చాలా చక్కగా రాయబడింది. ఇంతలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు, ఇంతలా పనిలో ఉన్నాడు, ఎప్పుడు కూడా ఒక నిమిషం కూడా ఊరకుండకుండా పని చేసుకునేటువంటి జక్కయ్య పని మానుకొని యేసు ప్రభువుని చూడాలని ఎందుకు వచ్చాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారు అసలు? జక్కయ్య పొట్టివాడు, మేడు చెట్టు ఎక్కాడు, చూశాడు, ఇదే ఆలోచించాడు. కానీ ఇంతలా పని ఉన్నాడు, పని మానుకొని యేసు ప్రభువుని చూడటానికి ఎందుకు వచ్చాడు అసలు? ఆమేన్. హృదయములో ప్రేరేపించి. మంచిది. ఇంకా ఆలోచించండి. ఎందుకంటే మీ అందరికి బైబిల్ ఎందుకు తెలియజేస్తున్నానంటే దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఈ రోజులలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థన పోయాం, బైబిల్ తీసుకొని పోయాం, వచ్చాం అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకోవటం అంటే జీవితాన్ని దేవునికి అంకితం చేయటం. అది అర్థం కాల లోకానికి. జీవితాన్ని అంకితం చేయాలి. జీవితాన్ని దేవునికి అంకితం చేయాలంటే ఏంటంటే మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆలోచనలు, మన పద్ధతులు దేవునిలో ఉండి నెరవేర్చుకోవాలని అర్థం. నెరవేర్చుకోవద్దని బైబిల్ ఎక్కడ చెప్పలా. నీకు ఇష్టం వచ్చింది తినొద్దని చెప్పలా, నీకు ఇష్టం వచ్చి నీ కట్టుకోవద్దని చెప్పలా, నీకు ఇష్టం వచ్చి నీ చెయ్యొద్దని చెప్పలా. ఎక్కడ బైబిల్ మొత్తంలో 66 గ్రంథాల్లో ఎక్కడా చెప్పలా. కానీ ఏమన్నాడంటే ఆయనలో ఉండి నువ్వు తినన్నాడంతే. ఇది అర్థం కాక లోకము వ్యర్థంగా పాడైపోయింది. కాబట్టి నేను చెప్తున్నాను, ఇంత బిజీగా ఉన్న జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు ఇక్కడ? ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికి అర్థం కావటం చెప్తాను. ఈ యొక్క ప్రాంతంలో కానీ మీకున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి రా, ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకు ఎవరు పోతారని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసు? ఏ పని బాట లేని వాళ్ళే ప్రార్థనలో పోకుంటారు, మాకు పని లేదు అనుకున్నారు అంటారు అంతే. బాగా అర్థమైందా? మాకు 365 రోజుల్లో గంట కూడా వేస్ట్ అయితే మాకు ఉపయోగం ఉండదు, ప్రతి గంట మేము పని చేసుకుంటామే, మాకు కుదరదు అంటారు అంతే. కాబట్టి జక్కయ్య కూడా 365 రోజుల్లో గంట కాదు, నిమిషం కూడా వేస్ట్ చేసేవాడు కాదు. ఈ నిమిషం కూడా వేస్ట్ చేయని జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి 1 గంట 2 గంటలు, ఒక పూట అంతా ఎందుకు పని మానుకొని వచ్చాడు? అస్సలు కష్టాలు లేవు. అసలు కష్టం అనేది లేనే లేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలుసుగా మీకు, ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తాను, వాళ్ళ కష్టాలు అసలు ఉంటాయా? వాళ్ళకి డబ్బు కష్టం కానీ బాధలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే జక్కయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఎంతమంది ఒక మామూలు మనిషిని ఎంబడిస్తున్నారు, అసలు ఎవరు ఆయన అసలు చూద్దామని పోయాడు. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎంబడిస్తున్నారు, ఉద్యోగస్తులు ఎంబడిస్తున్నారు, ఉన్నవాళ్ళు ఎంబడిస్తున్నారు, గొప్ప గొప్ప నాయకులు ఎంబడిస్తున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఆయన మాటలకు ఆశ్చర్యపడిపోతున్నారు. అసలు ఆయనలో ఏముందో ఒకసారి పోయి చూద్దామని ఆ టైం మొత్తం పక్కన పెట్టి వచ్చి అక్కడ కూడా ఏం ఆలోచించాడు తెలుసా? బిజినెస్. బిజినెస్ అంటే తెలుసా? వ్యాపారం చేయాలనుకున్నాడు. అదే జక్కయ్యలో ఉన్న తత్వం ఏంటంటే ఎక్కడ కూడా ఆ మైండ్ అదే ఆలోచించేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జక్కయ్య ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కాడు, బాగానండి, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలని ఆశతో ఎక్కాడు.
ఎందుకు ఎక్కాడు ఏమి ఎక్కాడంటే వీళ్ళందరూ చూడాలనుకున్నారు. ఏంలో ఉన్నదేందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. తెలుసుకొని ఏం చేస్తాడు చెప్పండి, మీరు ఆలోచించండి. తెలుసుకొని ఏం చేస్తాడు? తెలుసుకొని యేసు ప్రభులో లోపాలుంటే బయట పెట్టి వీళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తారు. పిచ్చోళ్ళారా ఆడి ఎమ్మడి పోతున్నారు ఏంద్రని వీళ్ళందరినీ కూడా ఆపేయటానికి జక్కయ్య ప్లాన్ అదంతా. మామూలుగా ఉందనుకున్నారా? ఎందుకంటే మనుషులు ఒక మనిషిని వెంబడెత్తుంటే ఓర్చుకునే లోకం కాదు ఇది. మనుషులు ఒకళ్ళ వెంట పోయి నీతిగా బతుకుతుంటే ఓర్చుకునే వాళ్ళు కాదు. జక్కయ్య ఎలాంటి జక్కయ్యకి తప్ప అందరికీ తెలుసు. జక్కయ్యకు కూడా తెలుసు తప్పు చేస్తున్నానని, చేసేవాడికి కూడా తెలుసు, కానీ బయట పడ్డంతే. జక్కయ్య చేసే తప్పని జక్కయ్యకి తెలుసు. ఎందుకంటే నేను 10 రూపాయలు వసూలు చేసే దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నాను. నేను చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇందాక మీకు చెప్పిన దానికి మీకు నవ్వు రావచ్చేమో కానీ ఈ మాట కోసం అది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను పడిన కష్టానికి నాకు నువ్వు 200 కావాలి, కానీ 500 తీసుకుంటున్నారు జనాలు. నువ్వు కష్టపడేది 200 కొంత, నువ్వు తీసుకునేది 500 అంతా. ఇది తప్పని వాళ్లకు తెలుసు. మరి ఎందుకు అలా చేస్తారు చెప్పండి? కష్టపడేదేమో 500 అంతా, నువ్వు ఇచ్చేదేమో 300. అది తప్పని నీకు తెలుసు. మరి ఎందుకు అలా చేస్తున్నాడు చెప్పండి? జక్కయ్య కూడా అదే ఆలోచిస్తాడు. ఏం ఆలోచించాడు? నేను చేసేది తప్పు. ఎందుకంటే నేను న్యాయంగా తీసుకోవాలంటే నా కష్టానికి తగిన ప్రతిఫలము 10 రూపాయలైతే 10 తీసుకోవాలి, 20 అయితే 20 తీసుకోవాలి. కానీ నేను ఎప్పుడైతే డబ్బుల దగ్గర పోయానో ఈ డబ్బు ఆలోచన నాలోనికి వచ్చింది కాబట్టి 10ని చూసినప్పుడు 15 రూపాయలు తీసుకుంటే నాకు బాగుండు అనిపిస్తుందంట మనసు. ప్రతి ఒక్కరి మనసు అలాంటిదేనమ్మా. మీరేమైనా అనుకోని చెప్తున్నాను. ప్రతి ఒక్కరి మనసు ఉన్న దాంట్లో తృప్తి పడాలని ఎవరు అనుకునే వాళ్ళు కాదు భూమి మీద. లేనిది కూడా కావాలనుకునే రకం. అది డబ్బైనా, అది బలగమైనా, అది ఆస్తి అయినా, అది సంపద అయినా, చివరికి అది స్త్రీ అయినా పురుషున్నైనా ఉన్నదంతా ఎవరు తృప్తి పడే ప్రపంచము కాదు ఇది. నాకున్నది కదా, నేను దీంతోనే తృప్తి పడతామని ఎవరు అనుకోడు. పక్కనోడిది కూడా నాకు కావాలనుకొని ఉన్న జీవితాన్ని సర్వనాశనం చేసుకునే లోకంలో ఉన్నాం. మీరు అందరూ అనుకోవచ్చు చూరున్నారని. మనిషి హృదయంలోనికి వెళితే మనిషి హృదయం నిండా కొడక ఎప్పుడు కొడక వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు మనిషి. మీరు కావాలంటే చూడండి, మీరు పొద్దుగూకులు చూడండి, మీరు ఏ పని చేసినా మీ గురించి తప్ప పక్కన వాళ్ళ గురించి మనం అందరం ఆలోచించాలి. వాళ్ళకి ఎంత అయింది, వాళ్ళు ఇంత పని చేశారు, వాళ్ళు అది చేసుకున్నారు, వాళ్ళు ఇది చేశారు తప్పక మన గురించి అసలు ఆలోచించుకో. మనం ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించుకోమో అప్పుడే మనం పాపంలో పడిపోయామని అర్థం. ఎందుకంటే నీ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించవో నువ్వు ఎంతటి దానికైనా దిగజారిపోతావు. నువ్వు ఎంతటి చేయటానికైనా దిగజారిపోతారు. అక్రమం చేయటానికైనా, అన్యాయం చేయటానికైనా, పాపం చేయటానికైనా, దొంగతనం చేయటానికైనా వెళ్ళిపోతుంటావు అంతే. అది అట్లేముంటది బైబుల్ చెప్తుంది. ఎందుకంటే నీ గురించి నువ్వేం చేయాలి? ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిందంతా నేను తృప్తిగా ఉండాలి అనుకున్నావు. ఎప్పుడైతే నాకేమనిపించిందంటే, మనకు అర్థం కావటానికి మన భాషలో చెప్తున్నాను, పక్కనున్నామా 10, 20 కేజీలు నిండాకు తెచ్చింది కాబట్టి నేను ఇప్పుడు దొంగతనానికి పోవాలి, ఆమెకంటే ఎక్కువ తేవాలంటే. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇదిగో నా స్తోమత తింటే నాకు ఇది ఉంది, నేను ఇది ఇచ్చాడు, నేను తీసుకున్నాను, అది అయిపోయింది అనుకుంటా. పక్కన వాళ్ళ మీద పోటీ పడి ఉన్న జీవితాలను సంతోషం లేకుండా జీవించే రోజుల మీద వాళ్ళు చూడు పొద్దుగూకులు అంత రాత్రింపగలు అలా పని చేసుకుంటున్నారు. మీరేంది ఇలా సోమరపోతులు ఉన్నాగారని మనుషులను కూడా పాడు చేసే లోకంలో ఉన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు తెలుసా? పక్కన వాళ్ళ గురించి ఆలోచించి తన జీవితాన్ని పాడు చేశాడు. మన గురించి ఎప్పుడు మనం ఆలోచించాలి. కావాలంటే మీరు కూడా కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించండి. మీ గురించి అస్సలు ఆలోచించండి. అసలు మనకు టెన్షన్, మన గురించి అసలు మనకు తీరికేడుందాం ఆలోచించాలి. మన గురించి మనకు తీరిక లేదు. జక్కయ్య కూడా తన గురించి ఆలోచన. ఎందుకు లేదంటే, ఇదిగో నేను 10 రూపాయలే తీసుకుంటున్నాను. చూడండి, నేను 10 రూపాయలే తీసుకుంటున్నాను, వాడు చూడు 20 తీసుకుంటున్నాడు అంటున్నాడు. నేను 10 తీసుకుంటే తప్పు కదా అని అనుకోవటంలా, వాడు 20 తీసుకుంటున్నాడు కాబట్టి వాడికంటే నేను బెటరే. నేను దొంగనైతే వాడు దొంగలకే దొంగ అన్నట్టుగా చెప్పాడు. యేసు ప్రభు వారిని చూడటానికి జక్కయ్య వచ్చిందే జక్కయ్య జీవితంలో మారటానికి అవకాశం. ఈ రోజులలో మన మనుషులమైనటువంటి లోకంలో ఉన్న మనుషులు దేవుని దగ్గరికి రాకుండా ఎందుకుంటున్నారంటే, దేవుని దగ్గరకు వచ్చారంటే బాగుపడతారు అంతే. నిజంగా బాగుపడతారంటే బాగుపడతారు. ఎలా బాగుపడతారు అనేది ఈరోజు మనం ఇక్కడ అదే చూస్తాం. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే పనంతా పక్కన పెట్టాడు.
పని అంతా పక్కన పెట్టేసి ఈరోజు సెలవు పెట్టేశాడు. అందరూ గుంపు గుడితో అడిగిపోయారు. అడిగిపోయినాడు. పోయి యేసు ప్రభుని చూద్దాం అనుకుంటే జనాలు ఎక్కువైపోయారు. ఎంతమందిలో నాకు కానరాడు కాబట్టి నేను చెట్టెక్కి చూద్దామని చెట్టెక్కాడు. నిజంగా చెప్తున్నాను చూడండి. ఒక ఎంప్లాయ్ అంటే ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తుడు ఇంతమంది జనాలు ఉన్నారు. ఇంతమంది జనాలలో చెట్టెక్కుతున్నాడంటే అతనికి కొంచెమన్నా విలువ ఉందా లేదా? మరి ఎందుకు ఎక్కుతున్నాడు చెట్టు? నిజంగా చెప్పండి. ఇంకా చెప్పండి. నేను చెప్తున్నానండి. అతడు ఏదో ఆశించి సిగ్గు వదిలేసి చెట్టెక్కాడు. కొన్ని విషయాలలో మనం ఏం చేస్తాం తెలుసా? మన స్తోమత తగిన దానికంటే తక్కువ దిగజారిపోయి చేస్తుంటాం కొన్ని పనులు. మన స్తోమత ఒకటి ఉంటదమ్మా. మన వాల్యూ ఒకటి ఉంటది తెలుసా? నీ విలువ ఒకటి ఉంటది. నీ విలువ ఒకటి ఉంటది. నీ విలువ ఒకటి ఉంటది. ఆఫ్టర్ పనికి మాలినటువంటి పచ్చ కాగితాల కోసం, పనికి మాలినటువంటి లోకంలో ఉన్నటువంటి ధనం కోసం నీ విలువకు తగ్గి మరీ నువ్వు పనిచేస్తావు. అవసరమేముంది? మనుషులమైన మనం కష్టపడి పని చేసుకుంటే నువ్వు బతకటానికి, తినటానికి సంపాదన అవుతుందమ్మా. కానీ విలువకు తగ్గంటే జంతువుల్లాగా మారిపోయి పని చేస్తావు. అవసరం? నువ్వు బతకటానికి ఎంత కావాలి నీకు తెలియదా? నువ్వు తినటానికి ఎంత కావాలి తెలియదా? నీ పిల్లల్ని ఎలా పొందించుకోవాలి నీకు తెలియదా? ఏమంటారు తెలుసా? నాకు ఏమి బుసాడక ఈ పనిలోకి దిగానంటారు కొంతమంది. ఏం పని అది? ఆడపడే పని ఇంకో దిక్కుపడితే ఎంత బాగుంటారు. అంటే ఎందుకంటే నేను చెప్తున్నాను ఇక్కడ తన స్థాయికి తగ్గి చేస్తున్నారంటానికి. ఇక్కడ జక్కయ్య కొడక తన రేంజ్ ఏంటి తెలుసా? ఉద్యోగస్తుడు ఇంతమంది మధ్యలో చెట్టు ఎక్కితే బాగుంటుందా? బాగుంటుందమ్మా. ఇప్పుడు మన ఏరియాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వచ్చారనుకో, మన ప్రాంతానికి వచ్చిందనుకో, వచ్చి మన అందరం కింద ఉంటే చెట్టు ఎక్కిననుకో మనం నవ్వం చూసి నవ్వుతామా నవ్వమా? ఇప్పుడు ఆయన్ను కూడా జనాలు చూసి నవ్వినారా లేదా? కానీ పైకి నవ్వాల. పైకి నవ్వరు. పెద్దోడు తప్పు చేస్తే లోపల నవ్వుకుంటారు, పైకి ఊరు నవ్వరు. వీడేమనుకుంటాడు నేనేం చేసినా కూడా వీళ్ళు ఇబ్బంది ఏమనట్లేదు అంట. ఊరు చెప్పారు నీ పరువు మొత్తం తీసేస్తున్నారు అంటున్నారు. ఈడేంద్ర మరీ అంటారు చూడండి, మరీ సిగ్గు తప్పొచ్చి మన దగ్గర కూర్చొని ఏడేంద్ర ఏడ తాగుతున్నాడు. ఈడేమనుకుంటాడంటే మేము పోతే మా కుర్చీలు వేసుకో, ఊరు చెప్పారు అదంతా ఒట్టిది. నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు. నీ వాల్యూ నువ్వే దిగజార్చుకుంటున్నావు. నీ పరువును నువ్వే పోగొట్టుకుంటున్నావు. జక్కయ్య జీవితంలో జరిగింది కూడా అదే. తన పరువు తనే పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టట్లా. ఎక్కడ నువ్వు ఉండాలో అక్కడే ఉండాలి. నువ్వు ఎక్కడ తినాలి అక్కడే తినాలి. ఎక్కడ తాగాలి అక్కడే తాగాలి. ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి. ఎక్కడ పడుకోవాలి అక్కడే పడుకుంటే నీకు ఇలువ ఉంటది. నీ స్థలాన్ని పోగొట్టి నీ కంటే తక్కువ స్థలాన్ని ఉంటాయి తెలుసా? నీ స్థలం ఉంది. భర్త స్థలం భర్తకున్నది, భార్య స్థానం భార్యకున్నది, తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులకున్నది, పిల్లల స్థానం పిల్లలకున్నది. ఈ స్థానం బానుకి ఎక్కడో పనికి మాలిన గుడారాల్లో, పనికి మాలిన కొంపల్లో, పనికి మాలిన అంగడల్లో నువ్వు కూర్చుంటే నీకు తెలియకుండానే నీ విలువ పోయింది. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అడిగిపోతే అందరు నాకు నన్ను చూసి నమస్కారం చేస్తారు. నమస్కారంగా చేసేది నీ విలువ నువ్వే దిగదార్చుకున్నావు. 4 రోజులు నీతో హాయి బాయ్ అంటాడు. 5వ రోజు నీ భుజం మీద చెయ్యేస్తున్నాడంటే నీ విలువ ఎంత తగ్గినట్టు అర్థమైందా? నీ విలువ ఎంత తగ్గింది తెలుసా? ఎక్కడో ఆకాశాన్ని ఉండాల్సిన నువ్వు కిందకొచ్చి కూర్చోటానికి అవసరం ఏంది? నేను దిగజారానంటే దిగజారలా. నీ పరిస్థితులు, నీ అవసరాలు, నీ కోరికలు వ్యర్థమైన నిన్ను అలా తీసేశాయి. ఇప్పుడు జక్కయ్య కూడా చెట్టు ఎక్కాడంటే అర్థం ఏం తెలుసా? ఇక్కడ జక్కయ్య మెంటలో ఒకటి ఆలోచించాడు. యేసు ప్రభువులో అసలు ఏముందో చూడాలని అన్ని పక్కన పెట్టి చెట్టు ఎక్కేశాడు. అక్కడ కూడా ఏమనుకున్నాడు తెలుసా? కనీసం 2 గంటలు ఉంది. యేసు ప్రభువులో ఏదో ఒకటి చేసేసి జనాలందరూ నా వైపు తిప్పుకోవడం. ఈరోజు మనకు అర్థం కాదు ఏం తెలుసా? చాలా మంది మీకు అర్థమైందో కాలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మందికి ఏది పట్టించుకోరు. మంచి చెప్పే వాళ్ళ మీదే పడిచేస్తారండి. ఈ మంచి చెప్పే వాళ్ళ గురించి ఏమంటారు తెలుసా? వాళ్ళలో తప్పులు ఎతుకుతుంటారు. నీ జీవితం నువ్వు చూసుకోవచ్చుగా. వాళ్ళలో తప్పులు ఎతికితే నీ జీవితం అంతా పాడైపోతుంది. అప్పుడప్పుడు పెద్దలు అన్నట్టు ఇద్దరు పంట ఒక పక్క చేలోళ్ళు ఇద్దరు పనికి పోయారంట పాపం. ఆ మాత్రం కలుపు తీసుకుంటుంది, ఏమేమి కలుపు చేస్తుంది. అసలు ఆమె ఎట్లా చేస్తుందో చూద్దామని ఆమె పని మానుకొని ఆమెకెళ్ళే చూస్తుంది. ఆల్రెడీ పద్దుకోకిందంట. ఆమె మాత్రం 2-3 పట్టలు తీసుకుని ఇంటికి వచ్చింది. నువ్వు ఎంత తీసినావు అంటే అసలు ఆమె ఎంత తీసిందో చూద్దామని నేను తీయలేదంట. అట్టనే ఈ రోజు మనుషులు ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎంత బాగుపడుతున్నారో చూద్దామని వీళ్ళు బాగుపడటం మర్చిపోయారు. ఎదుటి వాళ్ళు ఎంత పని చేస్తున్నారో చూద్దామని వీళ్ళు పని చేసుకోవడం మర్చిపోయారు. ఎదుటి వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారో అనేది చూద్దామని వీళ్ళు అభివృద్ధి చెందడం మర్చిపోయారు. కారణం ఏంటంటే ఈ జక్కయ్యకున్న అలవాటే ఈ రోజు మనుషులు. జక్కయ్యకున్న అలవాటు ఇదే. ఏం అలవాటు తెలుసా?
పక్కన వాళ్ళను చూసి నేను వాళ్ళకంటే ఎక్కువ సాధించాలని దిగజారిపోయాడు. దిగజారటం కరెక్ట్ అసలు. ఎంప్లాయ్, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, నెల వచ్చేలోపు ఈ రోజుల్లో పెడితే లక్షలు వస్తుంటాయి తెలుసా మీకు? 1,50,000, 1,30,000. ఈ 1,30,000 తీసుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? నీ కాడికి వచ్చి నీవు 50,000, 10,000 లోన్ పెట్టుకుంటే ₹1,00,000 లోన్ కోసం వచ్చి 5,000 ఇస్తేనే లోన్ రాస్తున్నాడంటే ఎంత దిగజారిపోయాడమ్మాడు, ఎంత దిగజారాడని. వాడి విలువ ఉందా అని అర్థం ఉంది అసలు? అర్థం ఎప్పుడైనా ఆలోచించండి. వాడికి వాల్యూ ఉందా? వాడు దిగజారాడు. రేపు పొద్దున వాడిని పక్కకొచ్చి ఏం సార్ అండు, రే రారా పైరు పెట్టి ఇదవుతాను. ఏంటి నేను సార్ అంటాడు, రా అంటున్నాడు, మేమిద్దరు ఫ్రెండ్స్ అంటాడు. ఏంటి దిగజారిపోయాడు? నీ ఉద్యోగంలో నీకు ఒక విలువ ఉన్నది, నీవు చేసే పనిలో నీకు ఒక వాల్యూ ఉన్నది. నువ్వు చేస్తున్న పని నువ్వు పర్ఫెక్ట్ చేస్తే నిన్ను ఎవరు ఏమంటానికి లేదు. అందుకనే జక్కయ్య చేస్తున్న పనిలో పర్ఫెక్ట్ చేయలా, పర్ఫెక్ట్ మర్చిపోయి మరీ చేశాడు. సుంకం వసూలు చేసేవాడు సుంకం వసూలు చేయాలి, లంచాలు తీసుకోవాలి. కష్టపడి పని చేస్తున్నాను, ₹1 అడుగు తీసుకోవాలి. దురభిమానంగా ఉన్నదంతా కావాలనుకో. ఎదుటి వాళ్ళ కష్టాలను దోచుకుంటే, ఎదుటి వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకుంటే అది నిలబడదని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. జక్కయ్య గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లోకం జక్కయ్యను అలా పొగిడేస్తుంది. నీకేమి లేదు, ఇంత సంపాదిస్తున్నావు. ఈ పొగడ్తలో మర్చిపోయి, పొగడ్తలలో పడిపోయి ఏమి చేస్తున్నా కూడా అర్థం కాలేదు. అడుక్క తింటున్నారు చూడండి, అడుక్కుంటున్న వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నారు. అడుక్కుంటాడు, పొద్దున్నే వస్తాడు, ₹1 ఏమంటాడు, ఆ రూపాయి బిచ్చం వేసిన జక్కయ్య పోయి రూపాయికి మళ్ళా ₹10 తీసుకుంటున్నాడు. ఎంత దిగజారిపోయినట్టు, అంత నీచమైన పరిస్థితిలో పోయినట్టు. ఇలాంటి వాడు యేసుప్రభుని ఎందుకు చూడాలనుకున్నంటే, ఎక్కడ కూడా ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించి ఏదో ఒకటి చేయాలన్నాడు. కానీ అక్కడికి పోగానే యేసుప్రభు ముఖము చూడగానే జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చేసి, యేసుప్రభు ఏం మాట్లాడలేదు, అసలు ఏం చెప్పలేదు. ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య యేసుప్రభును చూడగానే జక్కయ్య మనసులో పశ్చాత్తాపం వచ్చేసింది. జక్కయ్య మనసులో చేసిన పాపాలు గుర్తొచ్చాయి, జక్కయ్య మనసులో అన్యాయాలు గుర్తొచ్చాయి, జక్కయ్య మనసులో చేసినటువంటి అక్రమాలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఏమి గుర్తు తెచ్చుకున్నాడు తెలుసా? నేను మనిషిని అని గుర్తొచ్చింది. ఇప్పటివరకు గుర్తు రాలేదా? ఇప్పటివరకు ఏం గుర్తురాలి? ఇప్పటివరకు సంపాదించాలి, తినాలి, తాగాలి, చెయ్యాలి, సంపాదించాలి చాకరీ చేస్తున్నాడు. ఏం తెలుసా? మీకు తెలిసే తెలియదు, మనుషులు మనకి గుర్తుపోయి గొడ్డు చాకరీ చేస్తున్నారు అంటారు అప్పుడప్పుడు. గొడ్డు చాకరీ అంటే ఏంటి అర్థం తెలుసా? గొడ్డు చాకరీ అంటే ఏంటి? గొడ్డు అని అంటున్నామంటే మన స్థాయి కంటే ఎక్కువ చాకరీ అన్నారు. అప్పుడు వాళ్ళ జీవితాల్లో సుఖము సంతోషాలు మర్చిపోయి ఇదే జీవితం అనుకుంటారు. చేయకపోతే తినాలి ఎలా అంటే, మీరు నిజంగా అదృష్టం ఉండాలి కానీ మనం అభివృద్ధి చెందటానికి. మనుషులు రాత్రింబగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడితే అభివృద్ధి రాదని బైబిల్ చెప్తుంది. దేవుని దయ వల్ల ఒక దయ వస్తుంది అప్పుడప్పుడు పెద్దలు అంటారు చూడండి, అదృష్టం తలుపు తట్టుది. ఆ టైం వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తుంది. కానీ మనం పొద్దు గూపులు అది చేయాలని ఇంట్లో గొడవలు పెట్టుకొని, కొట్లాటలు పెట్టుకొని, తగాదలు పెట్టుకొని, వాళ్ళు చూడు వీళ్ళు చూడు, నువ్వు ఎంత చేసినా నీకు రాదంటే, దేవుడు అదృష్టం వస్తే ఆ టైం నువ్వు వద్దన్నా కూడా నువ్వు అభివృద్ధిలో వెళ్ళిపోతావు. దావీదు గురించి ఇందాక పాడారు కదా పాట. నిజంగా ఏం చేస్తున్నాడు? ఎప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏడో పొలానికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటాడు, గొర్రెల మందలు కాసుకుంటున్నాడు వాడు. ఇలాంటి దావీదుకు అదృష్టం వచ్చింది. ఏం అదృష్టం వచ్చింది? గొర్రెలు కాసుకునేవాడు దేశానికి రాజయ్యాడు. ఏంటంటే, మీరందరికీ ఒకవేళ దావీదు చరిత్ర తెలియకపోతే, అమెరికాకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అబ్రహాం లింకన్ అని. ఆయన ఏం పని చేసేవాడు తెలుసు? అంతకుముందు చెప్పులు కుట్టుకునేవాడు అమెరికాకు అధ్యక్షుడు అయిపోయాడు. ఈరోజు అందరు చెప్పడానికే ఉన్నాయి కానీ చేయటానికి లేదు. ఎందుకంటే నమ్మకంగా నువ్వు చేసే పని నువ్వు కరెక్ట్ గా చేస్తే నీ పనే నిన్ను ఒకరోజు పెద్దవాడిని చేస్తుంది. నువ్వు కరెక్ట్ గా చేయాలి. నీ పని ఏది చేసినా కూడా లోకం ఎలా పోయినా, ఎంతమంది ఏ విధంగా అన్యాయంతో అక్రమంతో కుళ్ళిపోయినా నువ్వు చేసేది కరెక్ట్ గా చేయాలి. జక్కయ్య చేసేది కరెక్ట్ కాదని ఎవరికి తెలుసు? జక్కయ్యకి తప్ప అందరికీ తెలుసు. వీడు తప్పు చేస్తున్నాడని వాడికి తెలుసు, కానీ వాడు బయట పెట్టుకోడు కదా. ఏమన్నా అంటాడు, నేను అసలు ఏం తప్పు చేస్తున్నాను, నా ఎంత మంచోళ్ళు లేడని అందరూ పబ్లిక్ వచ్చి మాట్లాడారు. వాడిని మొఖాన అనలేరు. ఎందుకు అనలేమంటే, అంతే మనకెందుకు, ఎవరి పాపం అనలేకపోతున్నాడు. బాగానండి. జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. ఎక్కిన జక్కయ్య
యేసు ప్రభువును చూశాడు. యేసు ప్రభువును చూసిన జక్కయ్య మనసులో పశ్చాత్తాపం ప్రారంభం. ఏం ప్రారంభమైంది? పశ్చాత్తాపం ప్రారంభం. ఎందుకు ప్రారంభమైందంటే యేసు ప్రభువుని చూసిన జక్కయ్యకు ఏం గుర్తొచ్చిందని చెప్పాను? నేను మనిషిని అని గుర్తొచ్చింది. ఒక్కళ్ళ కష్టాన్ని నేను దోచుకుంటే వాళ్ళు కూడా నాతోటి మనుషులే కదా, వాళ్ళ కష్టాన్ని నేను ఎందుకు తీసుకున్నానని బాధపడ్డాడమ్మా. ఒకళ్ళని అన్యాయంగా చేశానని ఏడ్చాడు, రోధించాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఏడుపులో, ఈ పశ్చాత్తాపంలో, ఈ బాధలో అందరూ చూడలేదు, కానీ ఎవరు చూశాడు? ఆమేన్. ఎందుకని? ఇందాక మనసు ధనవంతుడు అహంకారం ఉంది మనసులోనే, ఇప్పుడు ఏడ్చి రోజించి బాధపడేది మనసులోనే. మనసులో బాధను దేవుడు చూసి అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా. ఎంతమందిని పిలవని దేవుడు యేసు ప్రభువు జక్కయ్యని ఎందుకు పిలిచాడంటే అందరి హృదయాలు చేస్తున్నాడు. అందరూ యేసు ప్రభువుని చూసి పట్టి పట్టనట్టు వెళ్ళిపోతున్నారు, కానీ జక్కయ్య యేసు ప్రభువుని చూసిన వెంటనే తన పాపాలను తను ప్రాయశ్చిత్త పడుతున్నాడు. వెంటనే దిగొచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. వచ్చినమ్మ 8 చదవండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. బాగానండి. నా ఆస్తిలో సగము అంటే ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాడంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మరి ఎందుకు ఇస్తున్నాను అన్నాడు ఆయన? బాగా ఆలోచించండి. ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ బాగా చెప్పాడు ఆయన. వరకు ఎట్లా ఎందుకు చూడండి. నేను ఎవని యొద్ద అన్యాయముగా తీసుకున్నాను, నేను అన్యాయముగా తీసుకున్నాను, వాళ్ళ సొమ్ము మళ్ళా వాళ్ళకే ఇస్తాను. ఎంత ఇస్తానన్నాడు? 4 గంటలు. ఎందుకంట 4 గంటలు? 4 గంటలు ఎందుకంట? ఆమేన్. వడ్డీతో సహా ఇవ్వకపోతే మళ్ళీ ఏడపట్టి పెడుతుందో, నాతో పాగుపడిన నా పిల్లలకి ఏడ తగులుతానని వడ్డీతో సహా మొత్తం ఇచ్చేస్తాను. 4 గంటలు ఇస్తానన్నాడు. 4 గంటలు ఇచ్చినా కూడా అతని దగ్గర ఏమన్నా తక్కువ ఉంది ఆస్తి? సగము బేదలకు ఇచ్చినా కూడా ఇంకా సగం ఉంది అతని దగ్గర. అంటే నేను సంపాదించింది సగము న్యాయంగా, ఇంకా సగము ఎంత ఘోరమైందో చూడండి అమ్మా. అన్యాయంగా సగానికి సగం ఊరైనా దురభిమానంగా తీసుకుంటారా? నిజంగా చెప్పి తీసుకుంటారా లేదు? సగానికి సగం కాదు, 30%, 70% తీసుకుంటారు లోపల. ఎంత తీసుకున్నా కూడా ఏంటంటే వీళ్ళు చెప్పే తెలివి తెలుసా, మోసం చేయటం నా తెలివి, మోసపోవటం వాడు తెలివి తక్కువ. ఇప్పుడు వీడేమనుకుంటాడు, నేను మోసం చేస్తున్నాడు, వాడు మోసపోతాను అనుకుంటున్నాడు. జాగ్రత్త, నువ్వు మోసం చేస్తున్న ప్రతిదీ నీ దగ్గర వసూలు చేసింది నీ పిల్లల 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 దగ్గర మొత్తం వసూలు చేస్తాడు. ఎవరు ఏం చేశారో మాకు తగిలింది కర్మ. ఎవరు ఏం చేశారు? నువ్వు తిన్న ఆస్తి నీ కష్టార్జితంతో, నీ సంపదనతో నువ్వు చేసింది, నీ దేవుడి దేవల్ల నువ్వు కష్టపడి చేసింది నువ్వు తింటే నీ పిల్లల అభివృద్ధిలోనికి వస్తారంతే. కానీ అన్యాయంగా తిన్నది ప్రతి ఒక్కటి కూడా వసూలు చేయాలంతే. వసూలు చేయకుండా ఉంటారా? మీరు వసూలు చేస్తలేదమ్మా? మీరు అప్పుడప్పుడు ఫోన్లో బ్యాలెన్స్ లేదని అటెక్కన ఒక 5 రూపాయలు 10 రూపాయలు బ్యాలెన్స్ తీసుకుంటాం, మైనస్ లోన్ తీసుకుంటాం. ఫోన్లో కూడా మధ్య లోన్, నెట్ కోసం వాడుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా రోజు కలెక్టర్ ఉంటుంది, లోన్ కట్టు అని ఫోన్లో. మనం అనుకుంటాము తీసేస్తే పోద్దు అనుకుంటాం, కానీ ఏదో ఒక రూపాన్ని మన దగ్గర ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ ఈడైనా తీసుకుంటాడు లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం న్యాయవంతుడు, నువ్వు న్యాయం చేసేదాకా నేను వదిలిపెట్టాడు. వీడు అనుకుని నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఇబ్బంది లేదనుకుంటాను. నీకు అర్థం కాలా, నీ ఇబ్బందులు కష్టాలు మొత్తం పోయి నువ్వు తింటే నిన్ను తినేవాడిని ఒకరిని గుర్తించుకుంటాడు. ఎక్కడ ఇబ్బంది పడమమ్మ, మనం ఎక్కడ వదలం డబ్బులు, వదిలేదాడా? ఫ్రీగా వద్దన్నా కూడా మరీ ఇచ్చేస్తాం ఏడా. ఆమేన్. వాడు వద్దంటాడు, ఏం అవసరం లేదంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు చూపించుకుంటాం. వీళ్ళు అంటారు, ఎందుకు నాకు ఈ మాయదార రోగం? మాయదార రోగం కాదు, జక్కయ్యలాగా అన్యాయమైన సొమ్ముని మళ్ళా మనం అందరం పెట్టాల్సింది. మన దగ్గర ఉన్నా కూడా మనకు సంతృప్తి ఉండదు, కుదార్తత ఉండదు. జక్కయ్యది అదే పరిస్థితి. అయ్యా, ఇలాంటి అన్యాయము అక్రమాలు చేసిన నా మీదకి రోగాలు వ్యసనాలు కీడు రాకుండానే నేనే అది ఇచ్చేస్తాను, నా మీదకి ఏది రాని. అంత తెలివిగలవాడు తెలుసు. ఇప్పుడు
ఈ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి వస్తుంది, అవి మొత్తం మళ్ళీ ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి, కాబట్టి నేనే ముందే ఇచ్చేస్తాను, ఇక నా మీదకి ఏం రాని. అప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఎవని యొద్ద నువ్వు అన్యాయంగా తీసుకున్నావో చూడమన్నమాట, వాడికి ఆ ఆ అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు చెల్లిస్తానన్నాడు. అంటే తీసుకునే మొత్తం మనోడు గుర్తున్నట్టేగా. మరిచిపోకుండా మరీ గుర్తుపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పోయి ఇంటింటికి పోయి ఇచ్చి రావాలిగా. ఇచ్చి రావాలంటే వాళ్ళు అంటారు, ఏం చెక్కయ్య మళ్ళీ మాకు ఇస్తున్నావంటే, ఇవ్వకపోతే ఇబ్బంది అవుతాయా తీసుకో. ఇప్పుడు ఇచ్చిన తర్వాత అంటారు చూడండి, అది డబ్బైనా బాగానండి, డబ్బైనా మాటైనా, ఒకవేళ వేరే వ్యర్థమైన పని అయినా ఏదైనా, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే పోయి నన్ను క్షమించు. నేను ఎవరినైనా అన్యాయంగా తిట్టుంటే నేను ఒకప్పుడు నేను అన్యాయంగా తిట్టుంటాను. ఎందుకంటే అది నీవు చేసింది నీ తరాల మీద రావటానికి రెడీగా ఉంది. రెడీగా ఉంది. మనం అనుకుంటాం, అప్పుడప్పుడు అంటామంటే తెలుసా, రెడీ చేసి పెట్టాడు మేఘాన్ని దేనికి? వాన కురిపించడం. మనందరం అనుకున్నాం, ఆశలపడ్డాం, అబ్బాయి ఈ సంవత్సరం ఇబ్బంది లేదు, ఏం కాదన్నాడు. నువ్వు అనుకుంటున్నావు రెడీగా ఉంది ఆడ, అది నీకు తెలియదు, దేవుడికి తెలుసు. రెడీ చేసి పెట్టాడు. మనుషుడు కొద్దిగా అంత ఎత్తుగరగానే ఒక్కసారి పంపించాడు వాన. వాన వచ్చేది మంచి కోసం కదా, చెడు కోసం ఎప్పుడైనా వచ్చిందే? మనకు అర్థం కాలేదు. ఏంది ఇప్పుడు వచ్చి పడింది వాన, ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం పోయింది అమ్మాయి. పోయిందో, సొతలు పోనియో, వరిగలు పోనియో, ఆరికలు పోనియో, జీవితాలే పోనియో తెలియదు. జీవితాలే ఎంతమంది కొట్టుకుపోయి చచ్చారో మనకు అర్థం కాదు. ఆఫ్టర్ మన పంట పోయినందుకు బాధపడుతున్నాం. కుటుంబాలే తేలాడుకుంటూ పోతున్నాయి పేపర్ లాగా. పేపర్ పడవలేస్తారు నీళ్ళ మీద తేలాడుకుంటూ పోతుంటే, తల్లి కోసం పిల్లవాడు ఏడుస్తున్నాడు, మమ్మని. పిల్లవాడి కోసం వేరే ప్రాంతంలో ఉన్న తల్లి కొడుకుని ఏడుస్తుంది. ఎందుకు తెప్పించాడు తెలుసా? అన్యాయంతో కూడబెట్టుకున్నదేది నీ దగ్గర ఉండదు. అది ఆస్తి అయినా, అంతస్తు అయినా, బలగమైనా. నిజంగా చెప్తున్నాను, మనుషులైనా అన్యాయంగా మనుషులను కూడా కూడబెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకున్నారు? న్యాయంగా, ఇది అన్యాయంగా. ఏంటంటే నా ఇష్టం. భర్త బాగ్రపోయి భార్య కరెక్ట్, నా ఇష్టం. అన్యాయం చేస్తావా? వరకపోతే చేసిన దానికి రెట్టింపుతో సహా మరలా ఇచ్చేస్తా. వడ్డీ కూడా తీసుకోవాలి. మీరు అనుకుంటారు, అప్పిచ్చినాను వడ్డీ ఇవ్వకపోతే మీరు ఒప్పుకుంటారు. అసలు అప్పుడప్పుడు మీరు నోట్లు చెప్తారు, వడ్డీ ఒప్పుకుంటారు. 10 రూపాయలే కదా పాణ్యం అంటే, ఎతమానిత్యం కష్టపడి సొమ్మయ్యా అంటారు కదా. అలాగనే కష్టపడి చేసేవుగా, వద్దన్నా కూడా చెట్లమట్టి, చాలమట్టి, బుట్లమట్టి, కుట్లమట్టి, ఎక్కడ పడితే అక్కడ చేసేవుగా, దానికి రెడీగా ఇయ్యాలి, రెడీ చేయాలి. చేసిన ప్రతిదీ కూడా రెడీగా తీసుకోవటానికి రెడీగా ఉన్నాడు అన్నాడు. అది నా శరీరం మీదకి ఒక రోగంగా రాకముందే నేనే రిటర్న్ ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఎందుకంటే పాపపు సొమ్ము మూట కట్టుకోవటం వల్ల. ఎప్పుడు గుర్తించాడు? ఆమేన్. ఎప్పుడమ్మా? యేసు ప్రభువును చూసినప్పుడు అని చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకు ముందు అంతా మనసు ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నాడో, అయ్యో ఇంత గొప్ప జీవితం అమ్మా అది, అనవసరంగా పనికి మాలిన వాడి కోసం నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని మొత్తము రిటర్న్ ఇచ్చేశాడు. ఇప్పుడు జక్కయ్య దగ్గర ఉన్నదంతా ఆయనదేనా, పక్కన వాళ్ళదా? ఆమేన్. అప్పుడు కొన్ని ప్రాంతాలకు నేను వేరే చోటుకి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తుంటారు, కొంతమంది మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు వెళ్తుంటాను, చాలా బాగా సంపాదించారు, మొత్తం జనాలు సొమ్ము. ఏం జనాల సొమ్ము ఆయనది కాదా? జనాల సొమ్ము అంటున్నారు, ఏంది ఆయనది కాదని అనుకోండి. అట్లే చెప్తారు. అదే ఏంటంటే అక్రమంగా, అన్యాయంగా, పాపాలకు జక్కయ్య చేసిన పని. జక్కయ్య పని చేయటం వల్ల, జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి కావాలని నిర్ణయించుకోవటం వల్ల, కీడు కోసం వచ్చిన జక్కయ్య మేలు వెంటనే యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నువ్వు తొందరగా దిగమన్నాడు. ఎందుకంటే లేట్ చేయకూడదు. అప్పుడప్పుడు చాలా మంది ప్రార్థన కలిగి రేపు వస్తా పొమ్మంటారు. రేపు వారం వస్తానన్నాడు, రేపు వారం కాదు, రేపు సంవత్సరం కూడా రాదు. ఒక్కసారి మిస్ అయ్యారా వాళ్ళని రానిలేదు. ఏమంటారు తెలుసా? ఏంటంటే పండ్లు పోయి ఎక్కువైపోయినాయి అక్క, ఈసారి ఎండాకాలం ఎండాకాలం కూడా ఉండవు పండ్లు. ఎండాకాలం ఉంటాయి, వానాకాలం ఉంటాయి, మనిషి బతికినంత కాలం ఉంటాయమ్మా. వాళ్ళు మిస్ అయితే ఇంకా రాలేరు. ఎందుకంటే మారాలని ఆలోచన మనసులోకి వచ్చింది, లోకం ఆశలు చూపించి పాడు చేసింది. జక్కయ్య తొందరగా దిగలేదనుకో, మళ్ళా మైండ్లోకి ఏమొస్తాయి?
మళ్ళా లెక్కలేయాలి. ఊరి 2 గంటలు వేస్తే నీ ముగ్గురు దగ్గర పోయి వసూలు చేసుకుంటావు పన్ను. తొందరగా దిగాడు కాబట్టి వెంటనే వదిలేసి పెట్టాడు పాపాన్ని. అందుకేమన్నాడు తెలుసా? నేడు నీ ఇంటికి రక్షణ. ఆయనకా రక్షణ, ఆయన ఇంటికా? ఇంటికి రక్షణ అంటే అసలు అర్థమైంది. ఇంకా చెప్పాలి, ఇంటికి రక్షణ అంటే అర్థమైంది. ఇంకా ఆలోచించండి. ఈరోజు చెప్పిన వాక్యం మీద మీ మైండ్ ఉంటుంది. ఇంటికి రక్షణ అంటే అర్థమైంది. ఆయన జక్కయ్యతో యేసు ప్రభుతో జక్క ఏం చెప్పాడని చదివారు మీరు? ఏం చెప్పాడని చదివారమ్మా? జక్కయ్య యేసు ప్రభుతో జక్క ఏం చెప్పాడు? చెట్టు దిగి వచ్చినమ్మంటే, నా ఆస్తి మొత్తంలో సగం ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు నా ఇంటిలో ఉన్నది ఏది కూడా అన్యాయపు సొమ్ము కాదు కాబట్టి నీకు రక్షణ. అన్యాయంగా ఏది లేదు అతని ఇంట్లో, ఇంకా మొత్తము కూడా న్యాయమైనదే. న్యాయముతో నువ్వు అన్నము పచ్చడి లేదా పుడికారం తిన్నా మంచం మీద కాకుండా కింద పనుకున్న ప్రశాంతంగా నిద్రపడు. ఏంద్ర వీడికి ఏ బాధలు లేవంటారు. అప్పుడు మీకు అసలు ఎట్లా నిద్ర పట్టుద్ది? ఏం బాధలు లేవంటారు. ఏం బాధలు ఉన్నాయి వాడికి? బాధలన్నీ వీరికి కదా పాపం. ఏం చేయాలో, పొద్దున్న లేయాలి, ఏ బిజినెస్ చేయాలి, ఆడికి పోవాలి, ఎవరిని చేయాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని ఎత్తాలి, వీడికే కదా బాధలన్నీ. వీడికి ఏ బాధ లేదు. పొద్దున్నే లేస్తాడు, శుభ్రంగా మళ్ళా పని చేసుకుంటాడు, ప్రశాంతంగా వస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఇంటికి రక్షణ అంటే ఇంటిలో ఉన్నటువంటి మనుషుల జీవితాల కొరకు చెప్పాడు. ఇక ఎవరో కూడా అన్యాయము అక్రమము చేసిన వాళ్ళు నా ఇంటిలో ఉండటానికి లేదు. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? ఎందుకని ఉంటారు చెప్పండి? ప్రార్థన చేస్తాను. ఎందుకని ఉంటారు చెప్పండి? ఆలోచించండి. ఎందుకని ఉంటాడంటే అన్యాయం చేయటం వల్ల మీ జీవితాల్లోనికి వ్యాధులు బాధలు వస్తాయి. మీకు రోగాలు వ్యాధులు కష్టాలు వస్తే మళ్ళా నేను చూసి ఆడవలేను, మొత్తం వదిలేస్తే అందరము సంతోషంగా ఉంటాం. ఎందుకన్నాను? మళ్ళా ఇందాక మాట చెప్తాను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిచాయి, కానీ ఇప్పుడు ఎవరు ద్రాక్షాలు తింటే వాళ్ళ పళ్ళే పులిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇంట్లో తప్పు చేసినోడు అనుకోండి, వాడికి కష్టం వస్తుంది. వాడికి కష్టం వచ్చింది అనుకోండి, కన్న తల్లివై నీకు బాధ ఉందా? ఇందుకి రోగం వచ్చింది, చెయ్యలేక చేసలేక. అప్పుడు ఊరు చేయమన్నారు, నా పాపాలన్నీ చేసి లేనిపోయిందని చేసి పెట్టుకున్నాను, డబ్బులన్నీ చేసి పెట్టుకున్నాను. ఇన్ని అంటే వీళ్ళందరూ విడిచిపెట్టారు. ఏది మేము చెయ్యము దేవుడా, నీ న్యాయం ప్రకారమే మేము జీవిస్తాం. ఎందుకన్నారంటే బైబిల్ గ్రంథం ఒక మాట, అపోస్తుల కార్యములు 4:12 4:12 త్వరగా చదువు తొందరగా. మరి యవ్వని వలనను రక్షణ కలగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనుషులకు రక్షణ లేదు. ఆమేన్. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువును చూశాడో, నా పాపాలు క్షమించేది ఈయన మాత్రమే ఒప్పుకున్నాడు. ఎవరి వలన రక్షణ లేదు. అందరి దగ్గర పోయి ఏదేదో మాట్లాడుకొని ఏదేదో చేసుకొని ఆడికి పోయి ఒక కంటతోటి కన్నీళ్లు గార్చి నా బాధలు కష్టాలు మొత్తం చెప్పుకొని ఆడికి పోయి కన్నీళ్లు గార్చి వస్తావు, కానీ నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. తల్లి అయినా, తండ్రి అయినా, బంధువైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరూ రక్షించలేదు. యేసు ప్రభు నామములోనే మనుషునికి రక్షణ. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఇవన్నీ ఒప్పుకున్నాడో అప్పుడు ఆయన మనసు ఏమైందంట? నెమ్మదిగా ఉన్నది, తేలికైపోయింది, బరువంతా తిరిగిపోయింది. ఎప్పుడు కొంతమంది చూస్తుంటారు పాపం, ఏం చూసినా కూడా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు పాపం. ఏమమ్మా ఏం పోగొట్టుకున్నారంటే ఏమి లేదు అంటారు. ఏమి లేకుండా ఎందుకు అంటున్నారు? ఏమి లేకుండా ఎందుకుంటారమ్మా? గంట బత్త నెత్తిని పెట్టుకుంటే పోతుంటారు చూడు, అట్టుంటారమ్మా 24 గంటల మనుషులు. ఎందుకని టెన్షన్ నాకు అర్థం కాలేదు. ఏం చేస్తారు? ఏమన్నా సాధిస్తున్నారా? ఈ టెన్షన్ల వల్ల భార్య మీద గొడవ, భర్త మీద గొడవ, ఇబ్బందులు పెడుతుంటారు, పిల్లల మీద గొడవ, ఇంట్లో వాళ్ళకి పదార్థత లేదు, బయట వాళ్ళకి పదార్థత లేదు, ఎవరికి సంతోషం లేదు, చివరికి ఈడికి సంతోషం. ఎందుకంటే నీ మనస్సు తేలిక పడాలంటే నీకు రక్షణ ఇచ్చే యేసు ప్రభు మనుషులలో భూమి ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదని జక్క ఎరిగి ఇప్పుడు నేను చేసిన అన్ని ఈయనతో ఒప్పుకోవాలని ఎందుకన్నాడంటే
ఆయన మాటలు వినగానే నా పాపాలు నాకు ఆయన మాట వినగానే ఏం గుర్తొచ్చాయంట? కావాలంటే చూడండి, ప్రార్థన వాక్యం మనం ఎక్కడ పోయినా ప్రార్థన పెడుతుంది, అన్ని చోట్ల పెడుతుంటాం. ఈ వాక్యం చెప్తుంటే చాలా మందికి వాళ్ళు చేసిన వాళ్ళు గుర్తొస్తారు. అలాంటి మాయమ గుర్తొస్తున్నాయి అని. ఒప్పుకున్నాడు గొప్పోడు, ఒప్పుకోనోడు ఇంకా వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య ఇంటిని రక్షించిన దేవుడు ఈరోజు అంటున్నాడు, నీకు రక్షణ కావాలంటే ఆయన నామం. పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తుంటారు ఆ ఊరు కూడా, పెద్ద ఘోరమైనవి చేస్తుంటారు. ఏమి చేస్తుంటామంటే, ప్రారంభంలో చెప్పాను, మనిషి జీవితం ప్రాముఖ్యమైనది ఏంటిది? మనిషి జీవితంలో ఊపిరిచ్చిన దేవుడేనం. ఆ ఊపిరి లేకపోతే నువ్వేమి చేయలేవు తెలుసా? ఆరోగ్యం లేకుండా, ఊపిరి లేకుండా ఏమైనా చేయగలరు ఎవరన్నా? దేవుని తప్ప అన్ని పడుచుకుంటున్నారు, దేవుణ్ణి తప్ప అన్ని పడుచుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ గుర్తు చేసింది ఏంటంటే, మనిషికి మూలం దేవుడు. కాబట్టి మీరు అందరూ బాగా గమనించి ఆలోచించండి. మనిషి జీవితంలో దేవునికి ప్రాధాన్యత. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నీ కుటుంబము తెలియకుండా కానీ, నేడు ఈ ఇంటికి రక్షణ. ఆ ఇంటికి ఎందుకు రక్షణ వచ్చిందంటే, ఆయన గుర్తించాడు, ఇన్ని పట్టించుకున్నాను ప్రభు ఇన్ని రోజులు, అసలైన నిన్ను పట్టించుకోలేదు, అందువల్ల నాకు ప్రశాంతత. ఈ రోజు గుర్తించింది, నీ తర్వాతే ఇవన్నీ. నువ్వుంటే అన్నీ ఉన్నట్టే. ఆస్తి ఉంటది, ఐశ్వర్యం ఉంటది, సంపద ఉంటది, బలగం ఉంటది, కావాల్సిన అన్ని ఉంటాయి. ఎందుకంటే గొర్రెలు కాసుకునేటువంటి దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు సంపద అంతా లెక్క పెట్టడానికి ఎవరి వల్ల కాదు, అంతుందంట. ఎంత సంపద ఉన్న దావీదు కూడా ప్రతి దినము 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాం అంటే, ఇవన్నీ రావటానికి కారణము ఆయన ఉంటే ఎన్ని ఉన్నట్టు, ఆయన లేకపోతే ఎన్ని ఉన్నా ఒకటే. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, కుటుంబస్తులు కలిగి, దేవుడు నీ కుటుంబంలో, దేవుడు నీ జీవితంలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఏం చేస్తాడు? 30 60 100 ఆశీర్వాదం. దేవుడి మీద ఆధారపడే చేయాలి. కానీ ఏం చేస్తుంటాను? నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మనందరికి చెప్తున్నాను ఈ సమతి మాట. పనులలో పడితే దేవుని సంవత్సరాలు వచ్చి తగ్గిపోతాను. తొందరలో ఇది చేయాలి, అది చేయాలి. అదే చెప్తాను, పోటీతత్వం. వాళ్ళు నాడుతున్నారు, వీళ్ళు నాడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు అని దేవుడిని మర్చిపోయి మరీ చేస్తారు. ఏ రోజైనా దేవుని జ్ఞానం ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, ప్రభువా నీ చిత్త ప్రకారం నీ చేస్తున్నాను, ఇది మేలు జరుగుతాయి, చెడు జరుగుతాయి ఆలోచన. ఎందుకంటే మనుషులను చూస్తాను, మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకు కూడా కదా, మీరు ఎంత ప్రార్థనలు ఉన్నా కూడా అందరూ ఆపండి వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, దేవుడే చేయకపోతే. కాబట్టి కుటుంబానికి ఈ ఇంటికి రక్షణ అంటే దేవుణ్ణి నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటే ప్రతిదీ ఆయన సాధనంలో జరిగితే ఆయనే అన్నీ అనుకూలించాలి. దేవునికి స్థానం ఏదో పనుల్లో బిజీ పెడితే ఏదేదో చేస్తుంది. దేవుని గుర్తించాలి, దేవుని గుర్తించుకున్నాను చేసిన ఇక్కడ నా జీవితం నేను గుర్తించాను. కాబట్టి ఈరోజు నేను ఏమి చేయకపోయినా చాలా మంది అన్నారు, డబ్బు సంపాదించుకుంటూ ఇప్పటికి నేను పోయి ఉంటుంది తెలుసు కదా, కనీసం 4-5 కోట్లు. ఈరోజు దేవుని ప్రశాంతం. ఆ ప్రశాంతత ఏంటంటే ఇక్కడ కన్ను ముద్ద. కాబట్టి ఆ కుటుంబాన్ని రక్షించిన దేవుడు ఈ కుటుంబాన్ని కూడా దేవుని అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరు కూడా తెలవంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన కుటుంబం